ఆమె త్యాగం చేసే చిన్ని చిన్ని క్షణాలను ఎవరు గుర్తించరు. కొంచెం కొంచెంగా తనను తానే వదులుకుంటున్న ఒక మహిళ. అది ప్రేమ కోసమా, బాధ్యతల కోసమా, లేక ఎవరు తనని ఆదరించరనే బాధలోనా? అసలు తను త్యాగం చేసిన చిన్ని క్షణాలేంటి? అసలు తను ఏం వదులుకుంటుంది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. హాయ్, ఐఎమ్ పార్వతి, ఉమెన్ ఎమోషనల్ కంపానియన్. ఆమె ప్రతిరోజు అందరికీ వండి పెడుతుంది, వడ్డిస్తుంది. కానీ తను ఆకలిని మాత్రం కొన్నిసార్లు మర్చిపోతుంది. తను డైట్ చేస్తూ కాదు, అక్కడ ఫుడ్ లేక కాదు. నువ్వు తిన్నావా, నీకు వడ్డించిన అని కనీసం కొన్నిసార్లైనా తనని ఎవరైనా అడగకపోతారా అని అడిగేవారు లేక బాధతో తను తినని ఆకలిని మర్చిపోతుంది. తనకి బయటకు వెళ్ళే ప్లాన్ ఉన్న ఏదో తెలియని అలసట, పిల్లలని, భర్తని, కుటుంబాన్ని వదిలి వెళ్తున్నానేమన్న గిల్టీ ఫీలింగ్, బాధ్యతలతో అటువంటి ఆలోచనలతో వెళ్ళక ఆగిపోతుంది. ఒక్కొక్కసారి తను షాపింగ్కి వెళ్ళినా తనకంటే ముందు అందరికీ ఏమైనా కావాలా అని చూసుకుంటుంది. తనకి ఏదైనా అవసరం ఉన్నా అవతలి వారికి తొందరగా ఉంటుందేమో అని వెనక్కి తగ్గుతుంది. ప్రేమగా ఎవరైనా ఫోన్ చేసి నువ్వు బాగున్నావా అని అడిగితే బాగుండు అని అనుకుంటుంది. తీరా ఆ ఫోన్ వచ్చే టైంకి బాధ్యతలతో, పిల్లలతో మునిగిపోయి ఆ ఫోన్ని ఇచ్చేయడమే మర్చిపోతుంది. ఇలా రోజువారీ జరుగుతూనే ఉంటుంది. కానీ తను ఏమీ ఆశించదు. కానీ లోపల మాత్రం ఒక చిన్న ఆశ మాత్రం మిగిలి ఉంటుంది. అసలు బాధ ఎక్కడ ఉందంటే ఈ త్యాగాలు, ఈ మార్పులు ఎవ్వరూ పెద్ద విషయంలాగా గుర్తించరు. కానీ ఆమెకు ఇవే తనను తాను మర్చిపోవడానికి మార్గం అవుతున్నాయి. తనకున్న గుర్తింపును తానే మరుగైపోతుంది. ఇది డిప్రెషన్ కాదేమో, కానీ ఒంటరితనం అనే ఊబిలోకి కొంచెం కొంచెంగా కూరుకుపోతుంది. అసలు దీనికి పరిష్కారం ఏంటి? ఈ సమస్యకి ఒకే ఒక పరిష్కారం, తనకంటూ కొంత సమయాన్ని కేటాయించుకోవడం. అది తప్పు కాదు, అది తనకి అవసరం. నీ సమస్యలు చిన్నవేగా, ఇది ఒక సమస్యేనా అని అహంకారం, చిన్న చూపు కాకుండా నీ మనసులోని బాధని చెప్పు, నేను వింటాను అనే ఒక మనసు కావాలి. ఆ మనసు నేనవ్వాలనుకుంటున్నాను, నేనవుతాను, మీ బాధలు ఎటువంటివైనా నేను మనస్ఫూర్తిగా వింటాను. మీ బాధను పంచుకోవడానికి నాకు మెసేజ్ చేయండి. మీరు చేసే ఈ చిన్న మెసేజ్ మీ మనసులోని బాధను తగ్గించుకునే ఒక చిన్ని ప్రయత్నం కావచ్చు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తన చుట్టూ ఉన్న అమ్మ, భార్య, స్నేహితురాలని ఒక్కసారి చూడండి. వారి కోసం ఒక్క నిమిషమైనా కేటాయించండి. వారి బాధని అర్థం చేసుకోండి, వారి మాటల్ని వినండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అవసరమైన వారికి షేర్ చేయండి.